అతనికి కూడా ఒక రికార్డ్ అయితే ఉండబోతుంది ముఖేష్ కుమార్కి అయితే. ఒక మంచి స్పెల్ బుమ్రాకి కూడా ఒక 2 వికెట్లు వచ్చినాయి. పరిస్థితి కృష్ణ 0 ఉంది. కానీ ఈరోజు బుమ్రా, సిరాజ్ ఏదైతే స్టార్టింగ్ నుంచి ఆ స్పెల్ వేశారో ఎక్స్ట్రాడినరీగా వేశారండి. ఇంకా లంచ్ టైమే జరిగింది. ప్రస్తుతానికి లంచ్ అయింది. లంచ్ బ్రేక్ ఇచ్చారంతే. ఇంకా మిగతా సెషన్ చాలా ఉంది. ఇంకా 2 సెషన్ అంతా ఇండియా బ్యాటింగ్ చేయాలి. మరి బిండి ఎలా ఆడుతుందో చూడాలి. ఎందుకంటే ఇక్కడ బాల్ స్విమ్ అవుతుంది, మూవ్ అవుతుంది, స్వింగ్ అవుతుంది. సిరాజ్ ఒక ఆట ఆడుకున్నాడు వాళ్ళ బ్యాట్స్మెన్ అయితే ఎక్కడ కూడా కుదురుకోనిలేదు. ఫస్ట్ మ్యాచ్ హీరోగా నిలిచిన ఎల్గర్ అయితే త్వరగానే అవుట్ చేశారు అతనైతే. ఆ తర్వాత మార్కరం తర్వాత వరుసగా ఎవరు బ్యాట్స్మెన్ నిలబడకుండా అయితే వాళ్ళనైతే కంటిన్యూషన్గా అవుట్ చేసుకుంటూ వచ్చారు. ఒకనొక టైంలో 50 కూడా కష్టం అనిపించింది. కానీ అయితే 50 దాకా తీసుకెళ్లారు రన్స్ అయితే. ఓవరాల్గా అయితే ప్రస్తుతం మ్యాచ్ ఫస్ట్ సెషన్ జరిగింది. ఫస్ట్ సెషన్లో సిరాజ్ రికార్డు సృష్టించాడు. 6 వికెట్లు పడ్డాయి. అలానే ఆల్అవుట్ అయిపోయారు. ఒక్క సెషన్లో ఆల్అవుట్ అయిపోయారు. ఇది కూడా ఒక రికార్డే. సౌత్ ఆఫ్రికాని 55 పరుగులకి